అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక పులి చాలా కాలం నుండి ఒక బోనులో బందీగా ఉంది. నాకు స్వేచ్ఛ కావాలి. హాయిగా అడవిలో తిరగాలి. దయచేసి ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అటుగా వచ్చాడు. ఆ పులి ఏడుపు విని జాలిపడ్డ బ్రాహ్మణుడు, అయ్యో పాపం, నిన్నెవరిలా బంధించారు? ఓ దయగల బ్రాహ్మణుడా, దయచేసి నన్ను ఈ బోను నుండి బయటకు విడుదల చేయండి. నేను ఇక్కడ చాలా కాలం నుండి బందీగా ఉన్నాను. ఆ పులిని బయటకు వదలడానికి బ్రాహ్మణుడు మొదట సందేహపడ్డాడు. కాని అతని దయగల హృదయం పులి బాధను చూడలేకపోయింది. సరే, నేను నీ మాట విని నిన్ను బయటకు వదులుతాను. కానీ నువ్వు నన్ను ఏమి చేయనని మాటివ్వాలి. సరే, నేను మీకు మాట ఇస్తున్నాను. మీరు నన్ను బయటకు విడిపించండి. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను. ఆ బ్రాహ్మణుడు బోను తాళం తీసి తలుపును మెల్లగా తెరిచాడు. స్వేచ్ఛ. ఆ పులి మెల్లగా బోను నుండి బయటకు వచ్చి హాయిగా ఒళ్ళు విరుచుకొని చుట్టుపక్కల అంతా చూసి విడుదలను ఆస్వాదించింది. కానీ అంతలోనే దాని ప్రవర్తన మారిపోయింది. నాకు ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది. నిన్ను చూస్తుంటే ఆకలి మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నువ్వే నా భోజనం. ఆ మాటలు వినగానే బ్రాహ్మణుడి గుండె ఆగినంత పని అయింది. ఏంటి? నువ్వు నన్ను ఏమి చేయనని మాటిచ్చావు, మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు మాట తప్పుతున్నావు. అవును, మాటిచ్చాను. కానీ మాటలు కడుపు నింపుతాయా? అదంతా నువ్వు నన్ను బయటికి తేబోయే ముందు ఆలోచించుకోవాలి. బ్రాహ్మణుడు ఎలా తప్పించుకోవాలి అని వేగంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. సరే సరే సరే, ఒక్క నిమిషం. ఒక పని చేద్దాం. ఈ అడవిలో ఎవరినన్నా అడుగుదాం. వాళ్ళు నువ్వు చేసే పని న్యాయమే అంటే నీ ఇష్టం, నువ్వు నన్ను తినొచ్చు. కానీ ఏ ఒక్కరైనా నువ్వు చేసే పని అన్యాయం అంటే నువ్వు నన్ను వదిలేయాలి. సరేనా? న్యాయం అడుగుతావా? సరే, నన్ను కాదని నీకు న్యాయం చెప్పేదెవరో నేను చూస్తా. కానీ గుర్తుపెట్టుకో, ఎవరైనా నువ్వు చెప్పేది న్యాయం అంటేనే నిన్ను వదిలేస్తా. లేకపోతే నువ్వు నాకు ఆహారం కావాల్సిందే. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు హడావుడిగా ఎవరినైనా న్యాయం అడగాలి అని బయలుదేరాడు. పరిగెత్తు పరిగెత్తు. నువ్వు ఎంత మందిని అడిగినా చివరికి నువ్వు ఆహారం అవ్వాల్సింది నాకే. అలా కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి ప్రశాంతంగా గడ్డి తింటూ ఉన్న ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు దగ్గరకు వెళ్ళి, ఓ గోమాత, మీరే నాకు న్యాయం చెప్పాలి. నేను ఈ పులి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాను. కానీ ఇది తిరిగి నన్నే తింటా అంటుంది. ఇదేమన్నా న్యాయమా? ఓ బ్రాహ్మణుడా, నాకు నీ బాధ అర్థమైంది. నేను ఒకటి చెప్తా విను. కొందరు మనుషులు వాళ్ళ స్వార్థం కోసమే జంతువుల్ని వాడుకుంటూ ఉంటారు. నేను రోజు తాగడానికి మనుషులకు పాలు ఇస్తాను. కాని వాళ్ళు ఒక్కసారి నేను ముసల్దాన్ని అవ్వగానే కసాయివాడికి అమ్మేస్తారు. నువ్వు ఈ పులిని కాపాడావు, అది నీ గుణం. పులి తన ఆహారం కోసం వేటాడి చంపడం దాని గుణం. దీనిలో పులి తప్పేముంది? దాని స్వార్థం అది చూసుకుంటుంది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు విస్తుపోయాడు. అలా ఎంతో నిరాశగా వేరే ఎవరినైనా సహాయం అడుగుదామని అక్కడి నుండి బయలుదేరాడు. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత దూరంగా ఒక పెద్ద చెట్టు కనిపించింది.
ఆ చెట్టు ఏమైనా సహాయం చేస్తుందేమో అన్న ఆశతో చెట్టు దగ్గరకు వెళ్ళి, ఓ మహావృక్షమా, మీరే నన్ను కాపాడాలి. నేను ఈ పులి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాను. కాని దానికి తిరిగి ప్రతిఫలంగా ఈ పులి నన్నే తింటా అంటుంది. ఇదేమన్నా న్యాయమా? ఓ బ్రాహ్మణుడా, నేను చాలా కాలం నుండి ఇక్కడే ఉన్నాను. దారిలో వచ్చేవారికి పోయేవారికి నీడను కూడా ఇచ్చాను. కానీ కొందరు స్వార్థపు మనుషులు ఏమి చేస్తారో తెలుసా? నా కొమ్మలను విరిచి వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారు. దయకు చాలాసార్లు ద్రోహమే ప్రతిఫలంగా దొరుకుతుంది. ఇందులో ఈ పులి తప్పేముంది? అది దాని గుణం. అలా నిరాశగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బ్రాహ్మణుడికి నిరాశే మిగిలింది. వేరే ఎవరినైనా సహాయం అడుగుదామని అక్కడి నుండి బయలుదేరాడు. కొంత దూరం వెళ్తూ ఉండగా ఒక చిన్న కొలను దగ్గర నీళ్లు తాగుతూ ఒక గాడిద కనిపించింది. ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆశగా గాడిద దగ్గరకు వెళ్ళి, ఓ దయగల గాడిదా, నువ్వే నాకు న్యాయం చెప్పాలి. ఈ పులి ఆపదలో ఉన్నప్పుడు నేను కాపాడాను. కాని ఈ పులే నన్ను తింటా అంటుంది. ఇదేమన్నా న్యాయమా? జీవితం అన్యాయంగానే ఉంటుంది. నన్ను చూడు, నేను చాలా కష్టపడతాను. పెద్ద పెద్ద బరువులు కూడా మోస్తాను. కాని నా పనిని ఎవ్వరూ మెచ్చుకోరు. మరి అది న్యాయమా? నువ్వేమో నన్ను న్యాయం అడుగుతున్నావు. బ్రాహ్మణుడికి మళ్ళీ నిరాశే ఎదురయింది. అందరూ పులి చేసేదే న్యాయం అంటున్నారు. చూసావా, అందరూ నేనే కరెక్ట్ అంటున్నారు. ఇక పరిగెత్తడం ఆపేసి నాకు ఆహారంగా అవ్వడానికి సిద్ధమవ్వు. ఆ బ్రాహ్మణుడు ఎంతో భారమైన మనసుతో ఇక చేసేదేమీ లేదు, పులికి ఆహారం అవ్వడం తప్ప అని ఆలోచిస్తుండగా దూరంగా ఎవరో ఉన్నట్టు కనిపించింది. అదే జిత్తులు మారి నక్క. దానిని చూడగానే బ్రాహ్మణుడికి మళ్ళీ ఒక చిన్న ఆశ కనిపించింది. ఓ తెలివైన నక్క, నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పాలి. నేను ఈ పులిని కాపాడాను, కానీ ఈ పులి నన్నే తింటా అంటుంది. ఇది న్యాయమేనా? అంతా అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో మొదటి నుంచి చెప్పు. బ్రాహ్మణుడు మొదటి నుండి చెప్పడం మొదలుపెట్టాడు. అతను ఆ పులిని ఎక్కడ చూశాడో, ఎలా కాపాడాడో, చివరికి ఆ పులి అతనిని ఎలా మోసం చేసిందో అంతా చెప్పాడు. ఏంటేంటి? ముందు నిన్ను తినను అని మాట ఇచ్చిందా? బోన్లో నుండి బయటకొచ్చాక తింటా అని మాట మార్చేసిందా? అదే నన్ను చెప్పేది? జరిగిందంతా నేను నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరిది న్యాయం అని చెప్పలేను. అందరం కలిసి ఆ బోన్ దగ్గరికి వెళ్దాం. అది ఎలా జరిగిందో అలాగా నాకు చేసి చూపించండి. అప్పుడు కానీ నాకు ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అన్నది తెలియదు. ఆ ముగ్గురు అసలు ఈ కథ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడకు మళ్ళీ వెళ్ళారు. ఈ బోను ఇంత చిన్నగా ఉంది, నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు. నిజంగా నువ్వు ఈ బోన్లోనేనా ఉంది, లేకపోతే వేరే బోన్లో ఉండి ఈ బోను అని భ్రమపడుతున్నావా? నమ్మబుద్ధి కావట్లేదే. నిజంగా నేను ఈ బోనులోనే చాలా కాలం బందీగా ఉన్నాను. ఆ బ్రాహ్మణుడు చెప్పేది నిజమే. ఆ పులి తను బందీగా ఉంది ఈ బోనులోనే అని నక్కకు నిరూపించాలి అనుకున్నదే తడవుగా మళ్ళీ వెళ్ళి ఆ బోనులో కూర్చొని, చూసావా, ఇప్పుడేమంటావు? పట్టానా లేదా? అరే నిజమే, నిజంగానే పట్టావు. కానీ ఇంకా ఏదో డౌట్గా ఉంది. ఒక పని చేద్దాం. ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఆ బోను తలుపు మూసేసి తాళం పెట్టు. అప్పుడు కానీ నాకు అర్థం కాదు. నక్క పన్నాగం అర్థం చేసుకున్న బ్రాహ్మణుడు వెంటనే తలుపు మూసేసి తాళం పెట్టేశాడు. ఇది అన్యాయం.
నన్ను బయటకు విడిపించండి. ఏంటి అన్యాయమా? నువ్వు చేసింది మాత్రం న్యాయమా? ఎక్కడుండాలో అక్కడే ఉన్నావు. తగిన శాస్తి జరిగింది. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అంత పెద్ద పెద్ద మాటలొద్దు కానీ జాలి చూపించడం మంచిదే, కానీ దానితో పాటు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. తెలివి బలము కన్నా గొప్పది. తెలివితేటలతో బలవంతుణ్ణి కూడా గెలవవచ్చు. అలా ఎంతో సంతోషంగా బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాడు. ఆ పులి మాత్రం మళ్ళీ మొరపెట్టుకుంటూ మళ్ళీ ఎవరు కనిపిస్తారా అని చూస్తూ ఆ బోనులోనే ఉండిపోయింది. అలా కథ కంచికి మనం ఇంటికి. బాయ్.